యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చారిత్రాత్మకమైన తీర్పు హుజరాబాద్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మీద పగబట్టిండు కేసీఆర్. ప్రజలు ఎందుకో మరి ఆ కుట్రల్ని ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయింది. కానీ మా వాళ్ళు ఎంత మేరకి కనపడతలేవు బిడ్డ వస్తలేవు బిడ్డ అన్నారు. దాన్ని కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ని, గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రాధాన్యతని, గెలిచిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎంఆర్ఓలకు, ఎస్ఐలకు, సిఐలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు, ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత చిల్లర స్థాయికి ఏదని అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే సంతకం పెట్టేది నేను, కానీ చెక్కులు ఇచ్చేది మాత్రం వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు, వాళ్ళే ఇచ్చినట్టు, వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా, ప్రజలు బిచ్చగాళ్ళలాగా గత 2 సంవత్సరాలుగా జరిగింది. ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినాం. అందువల్ల ఎక్కడ కనపడలేదు. గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని చేసినని చెప్పి పనులు శాంక్షన్ చేయవలసినటువంటి జ్ఞానం, పనులు అభివృద్ధి పనులు చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ, నాలాంటి వాడికి పని చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పని చేసామని చెప్పి కూడా విమర్శ చేశాం. అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ చేస్తే రాలేదు, ఒక ఆర్డీఓ రివ్యూ చేస్తే రాలేదు, ఒక కలెక్టర్ రివ్యూ చేస్తే రాలేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం, ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన హుజరాబాద్ కొనసాగింది. ప్రజలెందుకో అయ్యో ఆయన చెక్కులు తెచ్చిస్తాడు, ఆయన ఇది తెచ్చిస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ ఇవ్వకుండా మా బిడ్డను నిరోధిస్తున్నాడు భావన ఎందుకో రాలే. రెండో భావన ఏంటంటే ఇవాళ దళిత బంధు 2021 దళిత బంధు వచ్చింది. కొంతమంది సంపూర్ణంగా తీసుకున్నారు, కొంతమంది సగం సగం తీసుకున్నారు. వాళ్ళందరికీ బెదిరింపు లెటర్లు పోయినాయి. మీరు కనుక ఈసారి కారు గుర్తు కోటేయకపోతే, కేసీఆర్ కోటేయకపోతే మీ దళిత బంధు సగం ఆపేస్తామని చెప్పి బెదిరించిండు. పెన్షన్ ఆగిపోద్దని బెదిరించిండు. ఎన్ని రకాలను, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, పెన్షన్ ఆగిపోతుంది, దళిత బంధు ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అంటే నీచమైన చేసిండు. ఇవాళ ప్రభుత్వం మారింది, పెన్షన్ ఆగిపోతుందా? ప్రభుత్వం మారింది, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందా? ఏది ఆగిపోదు. కానీ ఎందుకో వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళు నమ్మిండ్రు. రెండో అతి బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఇవి సాలైనట్టుగా ఒక కొత్త నటన. మహాభారత యుద్ధంలో కదా దుర్యోధనుడిని ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కాదు ఇక్కడ కొట్టమన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా ఈయనతో దేంట్లో నెగ్గలేము, కుట్రలతో మాత్రమే నెగ్గగలం, డ్రామా పద్ధతిలో మాత్రం నెగ్గగలం, మోస పద్ధతిలో మాత్రం నెగ్గగలం అని చెప్పి ఇవాళ వాళ్ళకు పదవి లేనట్టుగా, పదవి ఉండగా కూడా మేమంతా ముగ్గురేకు నిలబడి మేము చచ్చిపోతాం, గెలవకపోతే చచ్చిపోతాం, మా శవయాత్ర రాని మీరు అనేటువంటి ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అది కేసీఆర్కే చెల్తాయి, ఆ పార్టీలో గెలిచిన క్యాండిడేట్ చెల్తే తప్ప ఎవరికి చెల్లదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అష్టదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా, అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా, మా కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఎమోషనలైజ్ చేసి ఇలా విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ హుజరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. నేను దాని గురించి ప్రశ్నిస్తలేను. ఇవాళ డెఫినెట్గా రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం దొరుకుతుందని ఆశిస్తాం.